నిలబెడతాం కాదు కదా మనము మామూలు షాట్ ఎట్లా కూర్చున్నా వస్తాను సార్. ఈరోజు ఉదయం రెడ్ శాండిల్ మీద కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది ఒక టాటా 207 వెహికల్లో రెడ్ శాండిల్ దొంగలు తీసుకుని వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉండింది. దీనికి సంబంధించి ఈరోజు వీకోట ఎస్ఐ రాంభూపాలు మరియు సిబ్బంది దానమయ్య గారిపల్లి దగ్గర ఉండే వెంకటపల్లి క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈరోజు ఒక టాటా 207 వెహికల్లో ఒక 9 మంది స్మగ్లర్లు రావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి వీళ్ళందరూ కూడా స్మగ్లర్స్ సుమారు 46 దొంగలను సుండుపల్లి దగ్గర, అంటే కడప జిల్లా అన్నమయ్య డిస్టిక్ సుండుపల్లి దగ్గర ఈ దొంగలను లోడ్ చేసుకొని టువర్డ్స్ కృష్ణగిరి వెళ్లేదానికి వస్తూ ఉంటే ఈరోజు వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 9 మంది ముద్దాయిలు వచ్చేసి అందరూ కూడా తిరువళ్ళూరు డిస్టిక్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కొంతమంది వీకోటకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీళ్ళను ప్రొక్యూర్ చేసుకొని వీళ్ళ దగ్గర ఎర్రచంద్రం దొంగలను తరలిస్తూ ఉంటే ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ వీకోటకు చెందిన ప్రధాన స్మగ్లర్ కూడా దీంట్లో పరారీలో ఉన్నాడు. ఇతన్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇతన్ని అరెస్ట్ చేస్తే ఈ దొంగలు ఇంకా దీని వెనక ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి, ఇదంతా కూడా లింకేజెస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఈరోజు ఈ 9 మందిని అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ ప్రధాన స్మగ్లరు మరియు అలాగే కడప జిల్లాలో ఎవరన్నా దీనికి సంబంధించిన స్మగ్లర్స్ ఇతనికి సహకరించారా, లేక తమిళనాడుకు చెందిన ప్రధాన స్మగ్లర్ ఎవరన్నా దీని వెనక ఉన్నారా, వీళ్ళందరినీ కూడా వెరిఫై చేసి తొందరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పేర్లు వచ్చేసి దొరస్వామి, ఒక అతని పేరు వచ్చేసి, అందరూ కూడా తిరువళ్ళూరు డిస్టిక్, దొరస్వామి, శంకరు, రమణి, కల్నాయ్, సెల్వం, తంగరాజ్, ఏలుమలై, ప్రకాష్, మాసలమణి, సుబ్రమణి, వీళ్ళందరూ కూడా 9 మంది ఒకే తిరువణామలై డిస్టిక్. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీకోట ప్రధాన స్మగ్లర్ పేరు ఇప్పుడే చెప్పము, అతను కూడా పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాం. విలువ చెప్పలేదు సార్. విలువ వచ్చేసి సుమారుగా మొత్తం వచ్చేసి ఒక 50 lakhs వరకు వర్త్ ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో. ఈ సుమారు 46 దొంగలు ఉన్నవి. ఇవి వెయిట్ కూడా 1 ton వరకు ఉంటుంది. ఓకే.